వెల్కమ్ టు గుడ్ స్టోరీస్. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు నిశ్శబ్దం వెనుక కథ పార్ట్ 10. ఈ పార్ట్లో ఆ రాత్రి హాస్టల్లో నిశ్శబ్దం కాస్త ఎక్కువగానే ఉంది. బయట కుక్కలు కూడా అరవలేదు, గాలి కదలిక కూడా కనిపించలేదు. ఆరుగురు ఒకే గదిలోనే ఉన్నారు, ఎవరూ పడుకోలేదు. జాహ్నవి కిటికీ దగ్గర కూర్చుని ఉంది. హాస్టల్ గేట్ దగ్గర లైట్ మాత్రమే వెలుగుతోంది. ఆ లైట్ కింద ఎవరైనా నిలబడి ఉన్నారా అని ఆమె కళ్ళు వెతుకుతున్నాయి. ప్రణతి బెడ్ మీద కూర్చుని బ్యాగ్లో నుండి ఒక చిన్న టార్చ్ తీసింది. ఇది అవసరం పడొచ్చు అని అంది. ఆ మాట వినగానే అందరూ ఆమె వైపు చూశారు. ఆనంది నెమ్మదిగా అడిగింది, మనకి నిజంగా ఏదైనా చేయాల్సిన సమయం వచ్చిందా అని అంది. సింధు డైరీ మూసి, ఇంకా కాదు, కానీ మనం చూసింది గుర్తుపెట్టుకోకపోతే మిస్ అవుతాం అని అంది. లిఖిత మరియు మోహిని ఇద్దరూ తలుపు దగ్గర కూర్చున్నారు. మోహిని ఈసారి నవ్వలేదు. ఆమె కళ్ళు చాలా సీరియస్గా ఉన్నాయి. అప్పుడే హాస్టల్ బయట నుంచి ఓ చిన్న శబ్దం వచ్చింది. ఎవరో గేట్ తెరిచినట్టు వచ్చింది. అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జాహ్నవి చేతితో సైలెంట్ అనే సంకేతం ఇచ్చింది. ప్రణతి నెమ్మదిగా లేచి డోర్కి ఉన్న హోల్ నుంచి చూసింది. బయట ఎవరో నిలబడి ఉన్నారు. హాస్టల్ వాచ్మాన్ కాదు, ఎవరో ఉన్నారు అని ఆమె నెమ్మదిగా చెప్పింది. ఆనంది గుండె వేగంగా కొట్టుకుంటుంది. అమ్మాయిలేనా అని అడిగింది. కాదు, ఎవరో అబ్బాయి అంది ప్రణతి. కొన్ని క్షణాల తర్వాత ఆ వ్యక్తి బయట నుంచే తిరిగి వెళ్ళిపోయాడు. ఏమీ మాట్లాడలేదు, బెల్ కూడా కొట్టలేదు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ సందేహం ఇంకా పెరిగింది. ఇప్పుడు అర్థమవుతోంది అని జాహ్నవి అంది. ఇది కేవలం సెంటర్ వరకే కాదు అని అంది. ఆ రాత్రి ఎవరికీ నిద్ర రాలేదు. ఎప్పటికప్పుడు బయటకి చూసుకుంటూనే ఉన్నారు. మరుసటి రోజు ఉదయం ఆరుగురు ఆలస్యంగా లేచారు. అలసట వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఒక కొత్త విషయం జరిగింది. సెంటర్కు వెళ్ళే ముందు హాస్టల్ నోటీస్ బోర్డు దగ్గర ఒక పేపర్ అంటించి ఉంది. ఈరోజు సాయంత్రం టెర్రస్ ఏరియాకు ఎవరూ వెళ్ళకూడదు, మెయింటెనెన్స్ జరుగుతుంది అని ఆ నోటీసులో రాసి ఉంది. ఆరుగురు ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఇది కొత్తగా పెట్టారా అని మోహిని అడిగింది. నిన్న రాత్రి లేదు అని లిఖిత చెప్పింది. జాహ్నవి ఆ పేపర్ని జాగ్రత్తగా చదివింది. దాని మీద ఏ డేటు లేదు, ఎవరి సైన్ లేదు. ఇది అఫీషియల్ కాదు అని ఆమె నెమ్మదిగా అంది. సెంటర్కు వెళ్ళాక కూడా వాళ్ళ దృష్టి క్లాస్ మీద లేదు. ల్యాబ్లో జాహ్నవి కంప్యూటర్ ఓపెన్ చేసింది. ఆన్ అవ్వగానే స్క్రీన్ మీద ఒక ఫోల్డర్ కనిపించింది. అది ఆమెది కాదు. ఆ ఫోల్డర్ పేరు బ్యాకప్. ఆమె మౌస్ కదపగానే ఫోల్డర్ వెంటనే క్లోజ్ అయిపోయింది. జాహ్నవి గుండె గట్టిగా కొట్టుకుంది. ప్రణతిని చూసి ఏమీ మాట్లాడలేదు. కళ్ళతోనే విషయం చెప్పింది.
ప్రణతి దాన్ని అర్థం చేసుకుంది. సింధు కూడా గమనించింది. మన సిస్టమ్స్ని కూడా ఎవరో చూస్తున్నారు అని ఆనంది కాగితం మీద రాసి వాళ్లకు చూపించింది. లంచ్ బ్రేక్లో 6 చిన్నగా కలిసి స్టోర్ రూమ్ దగ్గర నిలబడ్డారు. జాహ్నవి తక్కువ శబ్దంలో ఇలా చెప్పింది. ఇప్పుడు మనం గమనించబడుతున్నాం అని ఖాయం అని అంది. మోహిని గట్టిగా అంది. అయితే మనం వెనక్కి తగ్గం అని అంది. లిఖిత తల ఊపుతూ ఇప్పుడే కాదు, కానీ సరైన టైంకి అని అంది. సాయంత్రం ఆ నోటీస్ మళ్ళీ కనిపించింది. అదే పేపర్, అదే మాటలు, కానీ ఈసారి దాని కింద చిన్నగా పెన్సిల్తో ఒక వాక్యం రాసి ఉంది. చూడకపోవడమే మంచిది అని రాసి ఉంది. 6కి చాలా వింతగా అనిపించింది. ఇది హెచ్చరిక లేదా పరీక్ష? ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు అనే ప్రశ్నలు వాళ్ళలో మెదులుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్. ఇప్పుడు వాళ్ళు కేవలం గమనించే వాళ్ళే కాదు, వాళ్ళు గమనించబడుతున్న వాళ్ళు కూడా. మరియు ఆ ఆట ఇప్పుడే మొదలైంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.